గుంటూరు నగరంలోని పశ్చిమ నియోజకవర్గం గుజ్జనగుండ్ల సెంటర్ విమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్లో బూత్ నెంబర్ 225లో తన ఓటు హక్కును వినియోగించుకున్న లక్ష్మి కెఎస్ లక్ష్మణరావు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ ప్రజా సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, పట్టభద్రుల ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. 14 సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా పనిచేశానని, ఇలాంటి సంస్కృతి ఎన్నడూ చూడలేదని చెప్పారు. పోటీలో ఎవరైనా గెలవచ్చు కానీ ఏజెంట్లను భయభ్రాంతులకి గురి చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఇప్పటికే ఎస్పీకి మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని, దీనిపై సమగ్రమైన విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి వీటి అభివృద్ధికి సంబంధించి అది ఇరిగేషన్ కావచ్చు, రైతులు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎవరి ఇష్యూస్ ఉన్నా సరే గత 14 ఏళ్లుగా శాసన మండలిలో కానీ, జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాల్లో కానీ, జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నం చేశాను. ఈ జిల్లానే ఉమ్మడి జిల్లాని మనం తీసుకుంటే వరికిపూడిశాల ప్రాజెక్టు సమస్య సజీవంగా ఉండాలని, అది పరిష్కరించబడాలని, అట్లాగే గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ జరగాలని అనేక సార్లు నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా రాబోయే 6 ఏళ్ళు తప్పనిసరిగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, నిరుద్యోగులు, కార్మికులు, అంగన్వాడీలు, కౌలు రైతులు ఎవరి ఇష్యూస్ ఉన్నా సరే నేను శక్తి వంచన లేకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. ఇవాళ అధికార పక్షం 164 మంది ఉన్నారు. కొత్తగా అధికార పక్షం ఒకళ్ళు ఎన్నికై సాధించేది ఏం లేదు. కానీ మేము ప్రజల అభిప్రాయాల్ని ప్రభుత్వానికి తెలియజెప్పడానికి సాధనంగా ఉపయోగపడతాం కాబట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, గెలుపొందుతానని భావిస్తున్నాను.